అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, టీడీపీతో పొత్తు పెట్టుకోవడం కొంతమందికి, బీజేపీలో ఉన్న కొంతమంది రాష్ట్ర స్థాయి లీడర్లు, రాష్ట్ర స్థాయి కాకపోవచ్చు కానీ గల్లీ స్థాయి లీడర్లు, ఎందుకంటే ఇప్పుడు ఆ గల్లీ స్థాయి కూడా ఉండకపోవచ్చు. ఎప్పుడైతే కొలుక్కుపూడి గారు దెబ్బ పడిందో ఆ తర్వాత గల్లీలో కూడా అడ్రస్ లేకుండా పోయారు అనుకోండి. అలాంటి బచ్చ లీడర్లు కూడా ఇప్పుడు మళ్ళీ స్లోగా, అంటే మేము ఎవరినో సీఎం చేయడానికి లేము అని చెప్పేసి తోక జాడిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఉంటే పొత్తు అవసరమా సార్? అసలు ఏంటి అసలు? ఆ మళ్ళీ బీజేపీ మళ్ళీ గేమ్ స్టార్ట్ చేసిందా? ఇంతకు ముందు లాగా అప్పుడైతే యూసీలు అడిగినట్టు మళ్ళీ ఇప్పుడు ఆ సేమ్ గేమే మళ్ళీ స్టార్ట్ చేసిందంటారా? అంటే ఇన్ని 4-5 ఏళ్ళుగా నోరు మూసుకొని కుక్కిన పేన్ లాగా ఉన్నటువంటి ఆ కొంత జీవీఎల్ నరసింహారావు గారు ఇలాంటి బ్యాచ్ అంతా మళ్ళీ స్లోగా మళ్ళీ బుసలు కొట్టడం స్టార్ట్ చేస్తారు. దీనిపై మీ విశ్లేషణ చెప్పండి సార్. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్డీఏని బలోపేతం చేసుకోవాలనే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం వారే స్వయంగా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించడం జరిగింది. వాస్తవంగా 2019 ఎన్నికల తర్వాత పూర్తి విభేదాలు పొడచూపి ఒకరికొకరు ఎడమొహం పెడమొహంగా ఉన్న తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ఈ మధ్య కాలంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారిని ఢిల్లీ పిలిపించి చర్చలు జరపడం మొన్న జరిగింది రెండోసారి. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కంటే ముందుగా కూడా తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో వారిని ఒకసారి పిలిచి చర్చించడం జరిగింది. కాకపోతే ఆ చర్చల్లో వారేం ప్రతిపాదించారు, వీరేం సమాధానం చెప్పారనేది ఇప్పటికీ వారి వైపు నుంచి కానీ వీరి వైపు నుంచి కానీ ఎటువంటి వివరణ రాల. ఇప్పుడు మరొకసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా, జాతీయ స్థాయిలో కూడా పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా మరొకసారి భారతీయ జనతా పార్టీ నాయకత్వం, భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు ప్రస్తుత హోంశాఖ మంత్రి అమిత్ షా గారు, భారతీయ జనతా పార్టీ ప్రస్తుత అధ్యక్షులు జేపీ నడ్డా గారు ఇరువురు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఢిల్లీకి ఆహ్వానించి వారిని ఎన్డీఏలో జాయిన్ కావాల్సిందిగా ఆహ్వానించినట్టు, దానికి వారు అంటే ఇన్ ప్రిన్సిపల్ వీరు కూడా అంగీకారం తెలుపుతూ ఒకసారి ఫైనల్ గా మా పార్టీలో కూడా చర్చించి మీకు కన్ఫర్మేషన్ చెప్తానని చెప్పినట్టుగా వార్తలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వారి శ్రేణులతో ఆ విషయాన్ని ప్రస్తావించినట్టు, చర్చించినట్టు, ఇప్పుడున్న పరిస్థితులు పరిణామాల్ని విశ్లేషించుకున్నట్టుగా కూడా వార్తలు వచ్చినాయి. ఇటువంటి నేపథ్యంలో బహుశా విష్ణువర్ధన్ రెడ్డి గారు లాంటి అగ్రస్థాయి నాయకుడు, జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ప్రభావితం చూపగలిగిన భారతీయ జనతా పార్టీ నాయకుడు అనుమతి తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి ఉండాల్సింది. లేదు, వాళ్ళ పార్టీ కేంద్ర నాయకత్వం కూడా చంద్రబాబు నాయుడు గారిని ఢిల్లీకి ఆహ్వానించడానికి ముందుగా విష్ణువర్ధన్ రెడ్డి గారి అనుమతి తీసుకొని ఉండాల్సింది. మరి అది ఇరు పక్షాల వైపు నుంచి కూడా ఆ ప్రోటోకాల్ ప్రాపర్ గా ఫాలో అయినట్లేరు. దాంతో విష్ణువర్ధన్ రెడ్డి గారికి ప్రస్తుతం కొంచెం అది ఆగ్రహాన్ని తెప్పించినట్టుగా అనిపించింది. అంటే నా అనుమతి లేకుండా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి మా నాయకులతో కలుస్తాడా, మా నాయకులు నా అనుమతి తీసుకోకుండానే చంద్రబాబు నాయుడిని ఢిల్లీ ఆహ్వానిస్తారా అని చెప్పని అంటే ఇక్కడ విష్ణువర్ధన్ రెడ్డి గారు కొంత కలత చెందినట్టుగానే కనిపిస్తుంది పరిస్థితి. ఎందుకంటే విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉద్దేశం ఏంటి అంటే, స్వయంగా భారతీయ జనతా పార్టీనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురాగలిగేంతటి క్రౌడ్ పుల్లింగ్ ఎబిలిటీ ఉన్న నాయకుడు ఆయన. ప్రజల్లో అంతటి ఆకర్షణ, సమ్మోహన శక్తి, అంతటి ఫాలోయింగ్ ఉన్న నాయకుడు ఆయన ఉండగా ఇక్కడ తెలుగుదేశంతోటో ఇంకో పార్టీతోటి అలయన్స్ దిశగా ఆలోచన చేయాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి ఏంటి? అసలు వేరే ఇంకెవరినో బలోపేతం చేసి ఇంకెవరినో ముఖ్యమంత్రిగా ప్రకటించాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి ఏముంది? విష్ణువర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అద్భుతంగా పురోగమిస్తుంది. కన్సాలిడేటెడ్ ఓట్ బ్యాంకు ఇవాళ అధికారం తీసుకు అడుగులేయడానికి కావాల్సిన వనరులన్నీ ఆయన సమాయత్తం చేస్తా ఉన్నారు. శ్రేణుల్ని సమీకరిస్తా ఉన్నారు. పార్టీని బలోపేతం చేస్తా ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణతో శ్రేణుల్ని ఉరకలెత్తిస్తా ఉన్నారు. అటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారు అభిప్రాయాల్ని ఆయన అనుమతిని తీసుకోకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, అమిత్ షా గారు చర్చలు జరపడం ఒక రకంగా తప్పే. ఆ రెండు పార్టీలు కూడా ఆ నాయకులు అటువంటి కీలకమైన నిర్ణయం తీసుకునే ముందు విష్ణువర్ధన్ రెడ్డి గారు లాంటి స్థాయి నాయకుడిని ఒకసారి కన్సల్ట్ చేసి ఆయన అనుమతి తీసుకున్నట్టయితే బాగుండేది. కాబట్టి ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా ఆయనే అంటే ఫ్యూచర్ ఎజెండా ఆయనే డిక్టేట్ చేస్తున్నాడు. ఎవరినో మేమెందుకు ముఖ్యమంత్రిగా బలోపేతం చేస్తాం, మా పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పని మేము కోరుకుంటాం, ఆ దిశగానే మేము అడుగులేస్తాము అని చెప్పని. గతంలో కూడా ఒక టీవీ ప్యానల్ చర్చల్లో కూర్చొని ఆయన తెలుగుదేశం పార్టీయా లేకపోతే జనసేన పార్టీతో మేము అలయన్స్ పెట్టుకోవాలి అని అంటే 12 పార్లమెంటు స్థానాలు, 75 అసెంబ్లీ స్థానాలు
మాకు కేటాయించాలి అని చెప్పని ఆయన ఒక చర్చలో చెప్పడం, లైవ్ లోనే చెప్పడం నేను కూడా విన్నా. నేను అప్పుడే దాని మీద స్పందించడం జరిగింది. అసలు 75 స్థానాలు మీకు ఒకరు కేటాయించేది ఏంటి విష్ణువర్ధన్ రెడ్డి గారు? మీరే 175కి 175 స్థానాల్లో పోటీ చేయండి. అసలు ఒకరు మీకు కేటాయించే అంతటి స్థాయి, అంతటి సామర్థ్యం ఉన్న పార్టీ ఏదుంది ఈ దేశంలో? ఇవాళ 10 సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. పైగా చాలా రాష్ట్రాల్లో అధికారం చెలాయిస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మీకు అద్భుతమైన భవిష్యత్తు ఉంది, ప్రజాదరణ ఉంది, మీకు ప్రజల మద్దతు ఉంది, కావాల్సినన్ని స్థానాలు ఉన్నాయి. అటువంటప్పుడు మీకు ఒకళ్ళు 70 స్థానాలు కేటాయించే ఆస్కారం అవసరం ఏముంది? మీరే 175కి 175కి పోటీ చేస్తే అసలు వేరే వాళ్ళకి ఆస్కారం కల్పించినట్టే ఉండదు. ఇవాళ చిన్న నోటికి పెద్ద మాటలు అంటారు కదా. ఈ విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వ్యక్తులు ఇవాళ భారతీయ జనతా పార్టీ మాటున ఒక గుదిబండలుగా తయారయ్యారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రజల్లో ఇంతటి వ్యతిరేకత పెరగడానికి ఆ పార్టీ పట్ల ఇటువంటి వ్యవహార శైలే కారణం. ఈ వ్యక్తులు ఇవాళ అధికార పార్టీగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని కనీస మాత్రం విమర్శలు చేయరు. జగన్మోహన్ రెడ్డి గారితో లాలూచి రాజకీయాలు నడిపారు అని చెప్పని భారతీయ జనతా పార్టీ శ్రేణుల నుంచే కంప్లైంట్స్ ఉన్నాయి. అటువంటి వ్యక్తులు, ఇదే వ్యక్తి సంస్కారహీనంగా ఒకరోజు మీడియా చర్చల్లో రాజధాని మహిళల చీరల ఖరీదు గురించి ప్రస్తావించాడు. వాస్తవంగా మహిళలు దేహశుద్ధి చేయాల్సిన అవసరం ఉండేది ఆ రోజున. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన వ్యక్తి అయి ఉండటంతో ఆ వెసులుబాటు లేకపోయింది రైతులకి. అంటే మహిళల చీరల ఖరీదు మీడియా చర్చల్లో ప్రస్తావించే అంతటి ధైర్యం, అంతటి సంస్కారం, ఆ సంస్కారహీనతను ప్రదర్శించే వాళ్ళు ఆ పార్టీ నాయకులు. పైగా వీళ్ళు ప్యానల్ చర్చల్లోకి వచ్చి పార్టీని ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉంది అనే ఏకైక కారణంతో ఇవాళ ఈ పార్టీకి ఛానల్స్ లో స్పేస్ దొరుకుతుంది. లేకపోతే వాళ్ళకున్న 0.86% ఓట్ షేర్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేఏ పాల్ పార్టీకి ఎంత మాత్రం ప్రాధాన్యత ఉందో ఈ పార్టీ కూడా అంతే ప్రాధాన్యత దక్కుండేది. కాకుంటే ఏంటంటే వీళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఎందుకైనా మంచిదిలే అని చెప్పని ఛానల్స్ కూడా కొంచెం డిప్లొమసీ ప్రదర్శించి ఇటువంటి వాళ్ళకి ఛానల్స్ లో కూర్చొని మాట్లాడే ఆస్కారం కలిగిస్తున్నారు. ఆ స్థాయిని మర్చిపోయి ఇతను, మీకు ఒక విషయం చెప్పాలి, ఇతను పుట్టపర్తిలో ఎమ్మెల్యేగా పోటీ చేశాడు 2009లో. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇతనికి వచ్చిన ఓట్లేనో తెలుసా? 792 ఓట్లు. ఎమ్మెల్యే అభ్యర్థికి 792 ఓట్లు వచ్చినాయి. నా వైఫ్ మా ఊరికి ఎంపీటీసీకి పోటీ చేసింది 2014లో. 2400 ఓట్లు ఉన్న ఊర్లో తనకి 1450 ఓట్లు వచ్చినాయి ఎంపీటీసీగా. మరి ఇతను 1,00,000 ఓట్లు ఉన్న ఎమ్మెల్యేకి పోటీ చేసి 792 వచ్చినాయి. ఇది ఇతని స్థాయి, ఇతనికి ప్రజల్లో ఉన్న ఆదరణ, ఆ పార్టీకి ఉన్న ఆదరణ. కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఢిల్లీ వెళ్ళి చర్చలు జరిపినా లేదు, వాళ్ళు కబురు చేయగలిగిన ఒకే ఒక కారణం, ఈ పార్టీలకు ఇచ్చే గౌరవం ఈ పార్టీలు గౌరవం ఎందుకు ఇస్తున్నారు అని అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నారనే ఏకైక కారణంతో ఆ విషయాన్ని విస్మరించి ఇక్కడ వీళ్ళకేదో ఒక బెత్తడి మందాన ప్రజల్లో ఆదరణ ఉన్నట్టు ఈ ప్రభుత్వాన్ని నిలదీసి ఈ ప్రభుత్వ లోటుపాట్లన్నింటినీ ఎత్తి చూపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహిస్తున్నట్టు ప్రజల్లో అంటే వీళ్ళని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నట్టు ఇటువంటి నేల విడిచి సాము చేసే వ్యాఖ్యలు చేయటం వలన ఆ పార్టీయే పలచనవుతుంది. ఆ పార్టీ నాయకత్వం కూడా ఇటువంటి వాళ్ళని పార్టీలో కొనసాగించాలా లేదా, వీళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వాలా అవసరం లేదా, ఇవాళ మీడియాలోకి వచ్చి ఇటువంటి వాళ్ళు చేసే ఈ వ్యాఖ్యలన్నీ ప్రజలు పరిగణలోకి తీసుకోవాలా వద్దనేది ఆ పార్టీ అధినాయకత్వం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం. ధన్యవాదాలు సార్. 792 ఓట్లు వచ్చిన వాళ్ళు 170 సీట్లలో పోటీ చేయడానికి అర్హులే. సో కాబట్టి కాస్త ఆలోచించుకొని ముందుకు వెళ్ళేసి సొంతంగా వెళ్తేనే చాలా బాగుంటుంది రాష్ట్రానికి కూడా. చూద్దాం సార్. మరి ఎలాగో అధిష్టానం వీళ్ళు ఎన్నకుండా నడిపించేది వాళ్ళే కాబట్టి వాళ్ళు ఎలాగో రియలైజ్ అవ్వరు. కనీసం టీడీపీ వాళ్ళని రియలైజ్ అయ్యి ఇలాంటి వాళ్ళని 170 స్థానాలకు పరిమితం చేస్తే బాగుంటుంది. చూద్దాం సార్. ధన్యవాదాలు.